హలో ఫ్రెండ్స్, ఈ సంవత్సరంలో 2025 సంవత్సరంలో ఈ స్టాంపేడ్ తొక్కిసిలాట 4 నుండి 5 మేజర్ ఇన్సిడెంట్లు జరిగినాయి. అందులో నేను ఒక 2 వీడియోలు ఆల్రెడీ చేసినాను. అండ్ ఈరోజు కూడా ఆ దరిద్రం కొద్దీ అదే స్టాంపేడ్ జనాలు 39 మంది జనాలు చచ్చిపోయిన దాని గురించి నేను మాట్లాడబోతున్నా. ఫ్రెండ్స్, ఇది ఎక్కడో కాదు, తమిళనాడులో కరూర్ అనే ఒక ఏరియాలో మన విజయ్ గారు, తలపతి విజయ్ గారు పెట్టిన ఒక ర్యాలీలో మొత్తం 39 మంది చనిపోయారు. ఇంకా ఎన్నో వందల మంది దెబ్బలు దాకి హాస్పిటల్లో కొట్టుమిట్లాడుతున్నారు. నేను వీడియో తీసే సమాచారానికి ఇంకొక 3-4 అయితే ఆల్రెడీ సీరియస్ కండిషన్, క్రిటికల్ కండిషన్లో అయితే ఉన్నారు. అండ్ ఫ్రెండ్స్, నేను ఈ దాని గురించి డీటెయిల్గా నేను మాట్లాడబోతున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ని కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ నేను మీ ముందుకి ఎవ్రీడే నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. సో బేసికల్గా నేను ఎగ్జాక్ట్లీ అసలు ఈ ఇష్యూ జరగడానికి గల కారణం ఏంటిదనేది చెప్తాను. ఏమైందంటే, ఈయన 2024లో ఎప్పుడైతే లాంచ్ చేసిండో ఈ పార్టీని, తమిళగ వెట్రగ కజగం అని. సో బేసికల్గా ఇప్పుడు మన సదర్న్ ఇండస్ట్రీ, సదర్న్ అంటే మన ఏమంటారు సౌత్ ఇండస్ట్రీ ఏంటిదంటే, ఎవరన్నా కానీ ఇప్పుడు చూసుకుంటే హీరో నుండి అంటే మూవీస్ నుండి పాలిటిక్స్కి వస్తే వాళ్ళు ర్యాలీలు పెడితే మస్తు జనాలు వస్తారు. మనం ఇది ఆల్రెడీ మనం చిరంజీవి గారు పెట్టినాక చూసినాము, పవన్ కళ్యాణ్ గారు పెట్టినాక చూసినాము. ఇట్లా ఇప్పుడు అప్పట్లో మన తమిళనాడులో కూడా చాలా ఇట్లాంటివి అయినాయి. సో ఇప్పుడు కూడా తమిళనాడులో ఎప్పుడైతే ఇది మన విజయ్ గారు పెట్టారో దానికి కూడా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇంకోటి ఏంటిది, ఆ ర్యాలీతో పాటు ఓట్లుగా కూడా కన్వర్ట్ అవుతాయి. సో బేసికల్గా వీళ్ళు ర్యాలీలు పెడితే ఓట్లకు అంటే ఇంకా పార్టీ లాంచ్ చేసినాక చాలా మంది జనాలు వస్తుంటారు అనమాట. సో ఎందుకు అని అంటే, వాళ్ళ మీద అభిమానంతో, వాళ్ళు పొలిటికల్ పార్టీ పెట్టారు కాబట్టి వాళ్ళ మీద అభిమానంతో, వాళ్ళని చూడడానికి వాళ్ళ ఫేవరెట్ హీరో కాబట్టి బేసికల్గా కొన్ని లక్షల మంది వస్తుంటారు అనమాట. సో యాక్చువల్గా బేసికల్గా ఏంటిదంటే, నిన్న ఏమైంది అని అంటే, ఈ కరూర్ డిస్టిక్లో, కరూర్ అనే ప్లేస్లో ఈయన మన తలపతి విజయ్ గారు బేసికల్గా ఈ యొక్క మీటింగ్ ర్యాలీ అనేది అనౌన్స్ చేశారు అనమాట. సో బేసికల్గా ఈ ర్యాలీ ఎట్లుంటుందంటే, సో ఈయన బస్సు మీద వెళ్తుంటాడు అనమాట. బస్సు మీద వెళ్ళుకుంటూ ర్యాలీ చెప్తుంటాడు. ఇటు సైడ్ ఏమో కావేరీ రివర్ ఉంటుంది, అది హైవే బ్లాక్ మొత్తం. అంటే ఆ హైవే మీద నడుచుకుంటుంటారు, జనాలు కూడా ఆ పక్కన ఉంటుంటాడు అనమాట. ఈయన బస్సులో వెళ్తుంటాడు, జనాలు కూడా పక్కన నుంచుంటారు. సో బేసికల్గా ఏమైంది అని అంటే, ఈయన పర్మిషన్ తీసుకున్నాడు. ఎప్పుడు తీసుకున్నాడు, ఏమంటారు 3 o'clockకి 10,000 జనాభా వస్తారు అని చెప్పి తీసుకున్నారు. సో ఎప్పుడన్నా మన ఇండియాలో 10,000 అంటే 10,000 వస్తారా? 10,000 కాదు కదా, అది 4, 5, 50,000, 60,000. ఒక చిన్న రోడ్లో 50,000, 60,000. సో బేసికల్గా ఓకే, 50,000, 60,000కి పర్మిషన్ ఇచ్చారు. ఆ మీటింగ్ 3 గంటలకి. మనకు సార్ ఎప్పుడు వస్తారు? ఎప్పుడన్నా కానీ మన ఇండియాలో ఏ లీడర్ అన్నా కానీ, హీరో కానీ టైంకి వచ్చి రారు. ఎప్పుడు వచ్చిండు? 3 గంటలకు, అంటే 3:30కి, 4 గంటలకంటే ఓకే. సాయంత్రం రాత్రి 7:30కి వచ్చిండు. సరే ఓకే, 7:30కి వచ్చిండు, ఓకే బై, 7:30కి వచ్చిండు. ఇప్పుడు ఈ జనాలకి ఆయన హీరో 4 గంటలకు వస్తాడంటే, మన వాళ్ళకి ఇంకా పొద్దున లేవ్వంగానే ఇక ఏమంటారు, తినేది లేదు, ఏం లేదు, తిండి లేదు, తికాన్ లేదు, నా హీరోని నేను చూడాలి. పోయారు, సీదా పోయారు. 7:30 పొద్దున 6:30, 7 గంటలకు వెళ్ళి ఆడనే కూర్చున్నారు. ఆడొక వాటర్ లేవు, టిఫిన్ లేదు, బాత్రూములు లేవు, ఏం లేవు. చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని పోయి ఆడ కూర్చొని వెయిట్ చేసి 4 గంటలకు వస్తాడంటే ఓకే. ఒక్కొక్కరు చక్కెర వచ్చి పడిపోయి, ఇట్లా పడిపోయి మొత్తం వాళ్ళకి ఇప్పుడు ఎనర్జీ లేదు. బేసికల్గా చెప్పాలంటే ఎనర్జీ లేకపోయేసరికి మీన 4 అయ్యేసరికి అప్పటికి ఎనర్జీ లేదు. సరే వాటర్ ప్యాకెట్లు ఇస్తారంటే ఆ వాటర్ ప్యాకెట్ లేదు, ఒక ప్రాపర్గా ఏది లేదు. ఉట్టి రోడ్డు మీద జనాలు ఎక్కువైపోయేసరికి ఎవరిని ఏడికెళ్ళి తీసుకురావాలనో తెలుస్తలేదు. ఇక ఎప్పుడైతే తలపతి విజయ్ వస్తున్నాడని చెప్పంగానే ఆ జనాలు బేసికల్గా అప్పటికే మొత్తం దాహం అన్నీ తీరిపోయినాయి అనమాట. సో బేసికల్గా అప్పటికే అవుట్ ఆఫ్ సిచ్యువేషన్ అని చెప్పి చెప్తూనే ఉన్నాడు విజయ్కి చెప్తూనే ఉన్నారంట పోలీసు వాళ్ళు. అది ఎంతవరకు నిజం అనేది ఇంకా ప్రాపర్గా రాలేదు. కానీ చెప్తున్నా, ఈయన వచ్చి ఇట్లా స్టార్ట్ చేసే టైం కల్లా అప్పటికే జనాలకి ఆ ఆతృత కానీ, లేకపోతే ఏదన్నా కానీ అరే మా ఓన్ని చూడాలని నూక్కుంటూ ఒక చిన్న పిల్లోడు ఆగమైపోయేసరికి అప్పటికే విజయ్ గారికి ఎవరు ఇన్ఫర్మేషన్ పాస్ చేశారంట. విజయ్ గారు అక్కడికి వెళ్ళే పోలీసు వాళ్ళకి ఏమని, పోలీస్ హెల్ప్ కావాలి, జనాలు మీరు ప్యానిక్ అవ్వకండి అని క్లియర్గా చెప్తున్నాడు. బేసికల్గా ఎంత చెప్పినా ఆ ఒక్క 100 మందా 50 మందా కంట్రోల్ చేయడానికి 1000 మంది, 40-50 వేల మంది. ఇప్పుడు బేసికల్గా మన వాళ్ళు పర్మిషన్ ఇచ్చేది 10,000 మందికి, ఆడ జనాలు వచ్చేది 50,000 మందికి. ఇది నార్మల్గా ఎక్కడైనా అయ్యేదే. ఇప్పుడు చూసుకుంటే ఆయన ఎంత ప్యానిక్ అవ్వద్దని చెప్పినా ప్యానిక్ అయిపోయారు. ఒకరి మీద ఒకటి పడి 39 మంది చచ్చిపోయారు.
39 మంది చచ్చిపోయినాక ఆయన అప్పటికప్పుడే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆయన స్పీచ్ కంటిన్యూ చేసిర్రు అని కొందరు అంటున్నారు. నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేను భయ్. నేను ఏం చెప్తున్నాను అంటే బేసికల్గా 39 మంది చచ్చిపోయారు. 39 మంది చచ్చిపోయినాక ఆయన స్పీచ్ ఆపిండు. బేసికల్గా ఎంత దరిద్రమైన పరిస్థితి అంటే వాళ్ళు ఆడ తొక్కిసలాట అవుతున్న అంబులెన్స్లు రాలేని పరిస్థితి. అంబులెన్స్లు కూడా రావడానికి స్థలం లేదు. అంటే అంత అన్ఆర్గనైజ్డ్గా అయింది ఒక ఈవెంట్. ఇప్పుడు అన్ఆర్గనైజ్డ్గా అయింది. సో బేసికల్గా ఈ అన్ఆర్గనైజ్డ్ ఈవెంట్స్ వల్ల ఇంతమంది చచ్చిపోయారు. ఇప్పుడు నేను ఏం అడగాలనుకుంటున్నాను అంటే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఏ రోజన్నా మీరు చూసిర్రా అరే ఒక స్టాంపేడ్లో చచ్చిపోతే, తొక్కిసిలాటలో చచ్చిపోతే ఎవరన్నా హీరోస్ అరెస్ట్ అయింది చూసిర్రా? లేకపోతే పొలిటీషియన్స్ అరెస్ట్ అయింది చూసిర్రా? ఎవరి రెస్పాన్సిబిలిటీ? బేసికల్గా చెప్పాలంటే అక్కడికి వెళ్ళి నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేసిర్రు, మన కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు ట్వీట్ చేసిర్రు, అక్కడ స్టాలిన్ కూడా ఏమంటారు వచ్చి ఎక్స్గ్రేషియా ప్రకటించండు. సమ్వేర్ అరౌండ్ 10 lakhs చచ్చిపోయిన వాళ్ళకి 1 lakh ఇది సబ్జెక్ట్ టు కరెక్షన్. విజయ్ గారు ఒక 20 lakhs ప్రకటించారు, 2 లక్షలు దెబ్బలు తాకిన వాళ్ళకి. బేసికల్గా ఇది ప్రకటించారు బై ఈడి వరకు ఓకే. కానీ ఇప్పుడు ఏంటిదంటే నేను ఏం అడగాలనుకుంటున్నానంటే ఇప్పుడు ఇట్లాంటివి కాగయా ఇంకా దీని గురించి మాట్లాడుకుంటూనే ఉందామా ఇక న్యూస్లో? అరే ఒక సింపుల్ నువ్వు ఒక పబ్లిక్ మీటింగ్ పెడుతున్నావు అని అంటే అదొక సింపుల్ ఒక డ్రోన్స్, వాటరు, ఫెసిలిటీసు 10,000 మంది అంటే 15,000 వచ్చేటట్టన్నా నువ్వు కంట్రోల్ చేసుకొని పెట్టుకోవాలి. జనాలు పోలీసు వాళ్ళని కానీ పెట్టుకోవాలి. నువ్వు 10,000కి నువ్వు ప్లాన్ చేస్తున్నావు అంటే 50,000 జనాలను రానిస్తున్నావు అని అంటే ఆడ నువ్వు జనాలు అంటే నీకు సేఫ్టీ లేనట్టే కదా. అరే ఇట్లాంటి జనాలు కూడా గొర్రెల్లాగా పోతున్నారు, గొర్రెల్లాగా. అరే మా అభిమాన హీరోని చూసుకోవడానికి అని చెప్పి అరే మీరు కూడా అరే పిల్లల్ని వేసుకొని అట్లా వెళ్తే ఇప్పుడు ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఆ వీడియోస్ చూస్తుంటే, విజువల్స్ చూస్తుంటే కళ్ళకి నీళ్ళు కాడుతున్నాయి. ఒక్కొక్కరు చిన్న పిల్లలు చచ్చిపోయారు, అబ్బాయిలు చచ్చిపోయారు. ఒక ఆమె అయితే ఆయన ఒక్క ఆయనే పనిచేస్తారంట. ఇంట్లో 2 ముసలోళ్ళే, తల్లిదండ్రులు 2 ముసలోళ్ళే. వాళ్ళకు చాతన కూడా కాదు ఆడొక్కడే పనిచేసి వాళ్ళిద్దరికి పెడతారంట. ఆయన ఒక్క ఆయనే ఆసరా. ఇప్పుడు వాడు చచ్చిపోయాడు. ఆ ముసలోళ్ళు ఎట్లా ఏడుస్తున్నారంటే అది నాకు తమిళ్ అర్థం కాకపోయినా కానీ ఆ బాధ నాకు తెలుస్తుంది. ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తా ఫ్రెండ్స్, నేను అది ఒకవేళ ఎవరు చూసినా చూడకపోయినా కానీ మనం ఎట్లా అంటే అవేర్నెస్ ఎట్లా ఇవ్వాలంటే కనీసం పబ్లిక్ వాళ్ళకి ఆ మీటింగ్స్ పెట్టేటోళ్ళకన్నా అరే బాబు కొంచెం పబ్లిక్ సేఫ్టీ గురించి ఆలోచించండి, దానికోసం పబ్లిక్ సేఫ్టీ దాని గురించి అని ఆలోచించండి. ఎందుకంటే జనాలు చచ్చిపోతున్నారు ఇక్కడ. మీరు కనుక పబ్లిక్ సేఫ్టీ గురించి ఆలోచించి డ్రోన్స్ పెట్టడము, విజువల్స్ చూడడము, వాటర్ ప్యాకెట్స్ అందించడము, మీ బెనిఫిట్ మీకు కావాలా, కానీ మా బెనిఫిట్ కూడా మాకు కావాలి కదా. జనాలం మేము కదా, గొర్రెలం మేము కదా. ఫ్రెండ్స్ నేను ఏమైనా ఫ్రస్ట్రేషన్గా ఏమైనా తప్పుగా మాట్లాడితే సారీ, కానీ ఇదంతా ఇట్లాంటి ఇంకా ముందు నేను అవ్వద్దు అనుకుంటున్నాను. అండ్ ఇట్లాంటి టాపిక్స్ మీద కూడా నేను మాట్లాడాలని అనుకోవట్లేదు. ఎందుకు అని అంటే చాలా బాధాకరంగా ఉంది ఇట్లాంటి టాపిక్స్ మీద మాట్లాడాలంటే.